ఒకే రోజు 12 చోట్ల బజారు పెట్టడం వల్ల 23 లక్షల వ్యాపారం అయింది. ఏ కేటగిరీ లేదో ఆ కేటగిరీ వాళ్ళని మీరు మీ సంఘంలోకి తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు సంఘం ఇంకా బలోపేతం అవుతుంది. ఒక్కొక్క చోట మొదటడుగు పడితే కానీ మిగతా వాళ్ళందరూ ఎదురుకు రారు. ఈ ఐక్యత మీ అందరిలో కూడా ఉండాలి. ఒక మహిళా సంఘం ఇంకొక మహిళ నడపడం లేదు. ఒక్కోసారి డౌన్ అవుతూ ఉంటాం, ఒక్కోసారి రైజ్ అవుతూ ఉంటాం. అలాంటప్పుడు ఏ ఒక్క మాట మన జీవితాన్ని మార్చేస్తుందో తెలియదు. నేను డిజిటల్ మహిళగా, డిజిటల్ మహిళా సంఘం సభ్యురాలిగా గర్వంగా ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాలోని శక్తిని మేల్కొలిపి ధైర్యంగా నిలబడి నా జీవితానికి, నా కుటుంబానికి, నా సమాజానికి మార్పు తీసుకురావడానికి కృషి చేస్తాను. గుడ్ మార్నింగ్ టు ఆల్. డాక్టర్ ఆశ్లేష ఇదర్ గారు, డిజిటల్ మహిళా ప్రైవేట్ లిమిటెడ్, డిజిటల్ మహిళా సంఘం మిత్రవాక్ స్థాపకురాలు మరియు CEO. ఆమె ఒక విజనరీ సైకాలజిస్ట్, రచయిత్రి మరియు డిజిటల్ ఎంపవర్మెంట్ కోచ్. మహిళల భావోద్వేగం మరియు డిజిటల్ మధ్య గ్యాప్ను తగ్గుతుంది. వారి జీవితాలను మార్చుకోవడంలో ఆమె చేస్తున్న పని ఎంతో విశేషం. ఆమె రూపొందించిన కార్యక్రమాలు చాలామంది మహిళలను మళ్ళీ కెరియర్ ప్రారంభించే అవకాశం ఇచ్చి, ఆర్థికంగా వారి కాళ్ళ మీద వారు నిలబడేలాగా చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి మరియు ఫ్రమ్ స్క్రీన్ టు సక్సెస్ అనే కొత్త దారిని చూపించాయి. ఉమెన్ ఎంపవర్మెంట్లో PhD పూర్తి చేసి జాన్ గ్రైండర్ వద్ద గ్లోబల్ NLPలో శిక్షణ పొందారు. బెస్ట్ సైకాలజిస్ట్గా, బెస్ట్ కోచ్గా వివిధ జాతీయ అంతర్జాతీయ సంస్థల ద్వారా గుర్తింపు పొందారు. ఆమె కలం ద్వారా బాల్య శోభ మరియు ధనిక పుస్తకాలు బెస్ట్ సెల్లర్స్ అయ్యాయి. ఆమె ప్రారంభించిన డిజిటల్ మహిళా శక్తి సంపద స్వేచ్ఛ ఉద్యమం ఈ రోజు తెలుగు మహిళలు ఉన్న ప్రతి గడపకి అతి బలంగా ఎంపవర్మెంట్ ప్లాట్ఫామ్గా ఎదిగింది. ఇప్పటికే 14,000 మందికి పైగా సభ్యులు, 25కు పైగా స్థానిక సంఘాలు మరియు చిన్నారులతో ఫ్యూచర్ స్టార్ ప్రోగ్రాం నిర్వహించారు. ఆమె మిషన్ చాలా స్పష్టమైనది. 1,00,000 మంది మహిళలకు శక్తి సంపద స్వేచ్ఛతో దేశ నిర్మాణాన్ని తమ వంతు కృషి చేయాలనేదే ఆమె సంకల్పం. లెట్స్ వెల్కమ్ డాక్టర్ ఆశ్లేష మ్యామ్ గారు. నేను మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డిజిటల్ మహిళా సంఘ లక్ష్యాలు, ఉద్దేశాలను నిజాయితీగా పాటిస్తాను. శక్తి సంపద స్వేచ్ఛ అనే సిద్ధాంతాలను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. నా సంఘమిత్రులందరినీ గౌరవంతో, ఐక్యతతో ప్రోత్సహిస్తాను. నైతికతతో ఆర్థిక స్వాతంత్రం కోసం కృషి చేస్తాను. డిజిటల్ నైపుణ్యాలను సరైన దారిలో ఉపయోగించి నా కోసం, నా కుటుంబం కోసం, నా సమాజం కోసం మంచి భవిష్యత్తును నిర్మిస్తాను. మనమంతా కలిసి మహిళల కోసం నిర్మించిన డిజిటల్ మహిళా సంఘంను శక్తి పదంలో నడిపిద్దాం. కంగ్రాచులేషన్ టు ఆల్ ద అసిస్టెంట్ మెంబర్స్
నిష్ఠతో పనిచేసి న్యాయపూర్వకంగా సంపాదించి నా ప్రతిభతో సంపదను సృష్టించి దాన్ని సేవగా సమాజహితంగా ఉపయోగిస్తాను. భయము లేకుండా కలలు కనుతూ అడ్డంకులను అధిగమిస్తూ ప్రతి అడుగులోనూ స్వేచ్ఛను ఆనందిస్తాను. డిజిటల్ మహిళా For the women, by the women, where dreams come true with Shakti, Sampada, Swachhati. డిజిటల్ మహిళా సంఘంలో భాగం. శక్తితో ముందుకు సాగుతాను, సంపదతో సిరులు కురిపిస్తాను, స్వేచ్ఛతో సరిహద్దులు దాటుతాను. కలిసి మనం ఎదుగుతాము, కలిసి మనం నడిపిస్తాము, శాశ్వతంగా మనమే డిజిటల్ మహిళా సంఘం. Now I request Madam to please address the gathering. ఎలా ఉన్నారు అందరూ? గుడ్. సో యాక్చువల్గా ప్రతి సంఘం కూడా ఒక 40-50 మంది అయితే కానీ ప్రారంభం చెయ్యం. కానీ ఏలూరు, తణుకు ఈ 2 ప్రదేశాలు ఇవాళ సంఘ ప్రారంభం చేయాలని మొదలు పెట్టేశాం. ఎందుకంటే ఒక్కొక్క చోట మొదటడుగు పడితే కానీ మిగతా వాళ్ళందరూ ఎదురుకు రారు. సో అలా ఏలూరులో ఫస్ట్ అడుగు పడిపోతేనే మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు కూడా మీ యొక్క ఆర్థిక సంపాదన వైపు అడుగులు వేస్తారని చెప్పి డిజిటల్ మహిళా సంఘాలు ఎందుకు ప్రారంభించామంటే ప్రతి మహిళకి కూడా సంపాదన కన్నా ముందు ఒక బాండింగ్ అనేది అవసరం. ఒక మనిషి ఇంకొక మనిషితో బాండ్ ఎప్పుడు వస్తుంది అంటే ఆలోచనలు ఒకటైనప్పుడు, మనం చేరుకోవాల్సిన లక్ష్యం ఒకటైనప్పుడు, అప్పుడప్పుడు ఒకే పడవ మీద ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఆ బాండింగ్ వస్తుంది. ఇంచుమించుగా మన కథలన్నీ ఒకటే. ఇక్కడ కూర్చున్న వాళ్ళ కథలు, అక్కడ కూర్చున్న కథలు, మా కథలు, అందరి కథలు ఒకటే. సో ఎప్పుడైతే మనం అందరం కూడా ఒకే పేజ్ మీద నడుస్తూ ఉంటామో సింక్ అవుతాయి, బ్రెయిన్స్ సింక్ అవుతాయి అన్నమాట. అలా సింక్ అయినప్పుడు ఎవరికెవరికి ఏం కావాలో కూడా మనకు అర్థం అవుతుంది. అందుకు మనం స్థానికంగా కూడా డిజిటల్ మహిళ ఆన్లైన్లో నడుస్తుంది, స్థానికంగా కూడా ఒకరికొకరు బలం అవ్వాలి. ఏలూరులో ఈ చుట్టుపక్కల నా ఉద్దేశం ఏంటి అంటే ఏ కేటగిరీ లేదో ఆ కేటగిరీ వాళ్ళని మీరు మీ సంఘంలోకి తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు సంఘం ఇంకా బలోపేతం అవుతుంది. మీ సంఘం ఎంత పెద్దదైతే మీకు అంత వ్యాపారం అవుతుంది. సంఘం చిన్నగా ఉంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ నడవదు. మరి విజయవాడ 100 దాటేశారు. 100 దాటేస్తే ఇంకొక ప్రెసిడెంట్ని బట్టి మళ్ళీ ఇంకో సంఘం ప్రారంభిస్తున్నాం. భార్గవి గారు అక్కడ కూర్చున్నారు. విజయవాడలో 2వ సంఘం రాబోతుంది. థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ స్టార్టింగ్ మొదలుపెట్టినప్పుడు విజయవాడ అనుకున్నప్పుడు అక్కడ కూడా 20-30 మంది అక్కడే మొదలయ్యారు. కానీ ఒక్కసారిగా వ్యాపారం జరిగే కొద్దీ మేమొస్తామని ఈరోజు 100 కాదు 110 వరకు వాళ్ళు చేరిపోయారు. అంటే మహిళల యొక్క ఉత్సాహం కారణం. దానికి వ్యాపారం చేసుకోవాలి, ఎదగాలి అని ఉత్సాహం. అందులో ఏలూరు మనం గమనిస్తే వ్యాపారం, కళ, అలాగే హెల్పింగ్ నేచర్ మూడు గుణాలు కలిసి ఉన్న ప్రదేశం ఏలూరు. ఇంకా గోదావరికి అల్టిమేట్ ఎండ్ అన్నమాట ఇది. ఇక్కడే ఆగుతాయి అన్నీ. వ్యాపారం అలాగే ఉంటుంది, అలాగే కళలు కూడా మనం హిస్టరీ చూసుకుంటే కళలు కూడా అలాగే ఇక్కడ ప్రావీణ్యం ఎక్కువ ఉంది. హెల్పింగ్ నేచర్ కూడా ఇది ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ సంఘం
100 మందిని మనం చేసుకోగలిగితే ఆల్రెడీ చాలామంది వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి ఒకరికొకరు సహాయపడే గుణం పూర్వం నుంచి ఇక్కడ ఉంది కాబట్టి ఈ మట్టిలో మనం ఈ సంఘాన్ని ఎంత బలోపేతం చేసుకుంటే అంత మనకి బిజినెస్ దొరుకుతుంది. జనరల్గా ప్రతి సంఘంలోనూ అసలు ట్రయల్ రన్ ఎలా బిజినెస్ అవుతుంది అని ఒకటి చూస్తాం. హైదరాబాద్లో చేయలేదు. హైదరాబాద్లో ఏమైందంటే ఒక రోజుగా 8 సంఘాలు ప్రారంభం ఒకసారి అయిపోయినాయి అని చేయలేదు. కానీ సరదాగా తక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇక్కడ చేద్దాం. ఓకే, ర్యాండమ్గా కళ్ళు మూసుకోండి. మా అబ్బాయి వచ్చి ఎవరి దగ్గర ఆగితే వాళ్ళని పికప్ చేద్దాం. ఓకే, జైరామ్ మొత్తం అందరిలో నీకు ఎక్కడ కావాలితే వాళ్ళ మీదకి వెళ్ళి రోజ్ పట్టలు చేసి వచ్చేయండి. అందరూ కళ్ళు మూసుకోవాలి. తీసేస్తాం. ఎవరినో ఒక్కళ్ళనే పిక్ చేయాలి. మీ పేరేంటండి? రాధా చైతన్య గారు. మీరు ఏం చేస్తారు? వారాహి ఫ్యాషన్స్ బ్రాండ్ మ్యామ్, ఫ్యాషన్ జ్యువెలరీ. సో ఇప్పుడు ఆవిడ ఫ్యాషన్ జ్యువెలరీలో ఉన్నారు. మీ దగ్గర ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి, ఆ కాస్ట్ ఎలా ఉంటుంది? స్టార్టింగ్ ఫ్రమ్ 199. 199 రూపీస్ నుంచి బ్రాస్లెట్ స్టార్టింగ్ ఫ్రమ్ 299. 299. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో కూడా ఎవరికి కావాల్సిన ఇవాళ మేడం దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకుంటారు. అర్థమవుతుందా? డిజిటల్ మహిళలో ఒక నినాదం ఏంటంటే మన సర్కిల్లో మనమే కొనుక్కోవాలి. ఎలా సక్సెస్ అవుతుంది? రెవెన్యూ మోడల్ ఎందుకు బాగా వస్తుంది? మరి మొన్న ఒక రోజు బజార్ పెడితే ఒకే రోజు 12 చోట్ల బజార్ పెట్టడం వల్ల 23 లక్షల వ్యాపారం అయింది. ఫస్ట్ టైం. వాళ్ళు కూడా ఫస్ట్ టైం పెడుతున్నాం కదా ఎలా ఉంటుందో అని చెప్పి చాలామంది తక్కువ స్టాక్ తెచ్చుకున్నారు. మీరు కొంచెం రాజమండ్రి, విజయవాడ వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మీలో చాలామంది కూడా వెళ్ళి చూసి వచ్చారు కదా. అంటే ఒక మనిషి ఒక సంఘంలోనూ, ఒక మనిషి అదే డిజిటల్ మహిళగా ఆన్లైన్లోనూ ఎస్టాబ్లిష్ అయితే మీరు ఇంతకు ముందు సంపాదించుకునే దానికన్నా కూడా 3 నుంచి 10 ఎక్కువ అవుతుంది మీ సంపాదన. ఇందులో మాయలు లేవు, మంత్రాలు లేవు. ఎందుకు? ఆన్లైన్లోనేమో కొత్త కస్టమర్స్ వస్తారు, ఆఫ్లైన్లోనేమో కంపల్సరీగా మన సంఘం వాళ్ళు రెఫరెన్స్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడే తీసుకుంటారు కాబట్టి. ఓకే, సో ఒకసారి ఆవిడ ప్రోడక్ట్ గురించి మీ అందరికీ చెప్తారు. మీకు ఏం కావాలో ఆవిడ దగ్గర చెప్పుకుంటారు అంతే. ఓకే, అంటే ప్రతి నెలలో కూడా మొదటి నెల జరిగేది ఇదే. Thank you, Sarah, for choosing me. Thanks for the opportunity. Good morning, everyone. Myself, Radha Chaitanya, founder of Vaarahi Fashions, fashion jewelry brand. నా బ్రాండ్లో ఏంటంటే యాంటీ తనీష్ జ్యువెలరీ మెయిన్. యాంటీ తనీష్ జ్యువెలరీ మీన్స్ స్టెయిన్లెస్ స్టీల్ జ్యువెలరీ. ఇది మనం ఎన్నిసార్లు యూజ్ చేసినా ఫేడ్ అవ్వదు అనమాట. మెయిన్గా టార్గెట్ ఆడియన్స్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ఉమెన్. సో ఇప్పుడు ఆవిడ ప్రోడక్ట్ గురించి చెప్పారు. ఆవిడ టార్గెట్ ఆడియన్స్ ఇక్కడ ఏం చెప్తున్నారు? కాలేజ్కి వెళ్ళే ఆడపిల్లలు ఉన్నా, టీనేజ్ ఆడపిల్లలు ఉన్నా, వర్కింగ్ ఉమెన్ ఉన్నా, అలాగే బ్లాక్ బీడ్స్ అని చెప్తున్నారు. అంటే ఎవ్రీ మ్యారీడ్ ఉమెన్ ఆల్సో కెన్ టేక్ బ్లాక్ బీడ్స్. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఇవాళ ఇక్కడ కొనమని నేను చెప్పను, కానీ ఇంటికి వెళ్ళాక ఆవిడ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి కలెక్షన్ చూసి మాకు నచ్చిందో ప్రోడక్ట్ తీసుకుంటామన్న వాళ్ళు నుంచోండి. మన డిజిటల్ మహిళ నుంచింది కాబట్టి మనందరం కూడా ఒకసారి సపోర్ట్ చేద్దామని. ఇలాగే బాండింగ్ పెరిగితే ప్రతి డిజిటల్ మహిళకి ఇంకొక డిజిటల్ మహిళ అలా నుంచి ఉంటుంది. అందుకోసం డిజిటల్ మహిళలో ప్రతి వ్యాపారం సక్సెస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 1, 2 నాకు పెట్టండి, ఎవరికైనా గిఫ్ట్ ఇస్తాను. మీకోసం తెచ్చాను మ్యామ్ స్పెషల్గా. తెచ్చారా? ఓకే, అయినా నేను కొనుక్కుంటాను. 4, 5, 6, 7, 8, 9. నువ్వెవరికి ఇస్తావురా? నువ్వెవరికి ఇస్తావు కొని? బేబీ బ్రాస్లెట్స్. సో 21 పీపుల్ ఆప్టెడ్ ఫర్ ఇట్. సో ప్రొడక్ట్ 300 రూపాయలు వేసుకున్నా కూడా ఏది పిక్ చేసుకున్నా ఆవిడ రేంజ్ అక్కడి నుంచి ఉంది కాబట్టి యావరేజ్గా 300 రూపీస్ వేసుకున్నా 6,000 to 7,000. ఈ లాజిక్ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. డిజిటల్ మహిళా సంఘాల్లో 3 వారాలేమో ఆన్లైన్లోనే కలుస్తారు. ప్రతి శుక్రవారం 10 to 12. అక్కడ మీరు బిజినెస్ ఒకరికొకళ్ళు ఇచ్చుకున్నవి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ప్రోడక్ట్స్ కావాల్సినవి జూమ్ కాల్లోనే చెప్పుకుంటారు. బయట ఆర్గనైజేషన్స్ అన్ని వారాలు ఆఫ్లైన్లో కలవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు,
టైం వేస్ట్ అయిపోవడాలు, డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోవడాలు జరుగుతున్నాయి. సో చాలా ఆర్గనైజేషన్స్ని పరిశీలించి ఈ మొదటి 3 వారాలు కూడా మనం ఎక్కడికి కదలొద్దు, ఇంట్లో నుంచే మన వ్యాపారం చేసుకుందామని మన డిజిటల్ మహిళ రూల్ ఏదైతే ఉందో అది పెట్టుకుని 4వ వారం మాత్రం ఒక ఆఫ్లైన్ బిజినెస్ మీటింగ్ ఇలా పెట్టుకుంటారు. మీరు అఫీషియల్గా ఈ నెల నుంచి మెంబర్స్ అయినట్టు. నవంబర్ నుంచి మీ సబ్స్క్రిప్షన్ కౌంట్ మీరు ఎప్పుడు కట్టినా కూడా నవంబర్ నుంచి మొదలవుతుంది కాబట్టి నవంబర్ మొదటి వారం ఆల్రెడీ ఇప్పుడు కలిసిపోతుంది. తర్వాత డిసెంబర్ వస్తుంది. మళ్ళీ డిసెంబర్లో 3 వారాలు ఆటోమేటిక్గా మీరు ఇలాగే ఆన్లైన్లో జూమ్లో కలుస్తారు. 1 వారం మళ్ళీ బజార్ పెట్టుకుంటారు. 3వ నెలలో కూడా 3 వారాలు ఆన్లైన్లోనే కలుస్తారు. 1 రోజు బాండింగ్ డే పెట్టుకుంటారు. కానీ డిజిటల్ మహిళల్లో ఆల్రెడీ నడుస్తున్న ఒక ప్రక్రియ నడుచుకుపోతుంది కాబట్టి అందరూ ఏ రోజు పెట్టుకుంటారో ఆ రోజు స్కెడ్యూల్ మేము మీ ప్రెసిడెంట్ గారికి ఇస్తాం. ఇది ఇలా జరుగుతుంది అంతే వ్యాపారం. ఇలాంటి సంఘాలు కొత్త ఏం కాదు, కానీ ప్రపంచం మొత్తం మీద ఒక మహిళా సంఘం ఇంకొక మహిళ నడపడం లేదు. మనకి జేసీఐ, రోటరీ, లయన్స్ అవి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అన్ని ఆర్గనైజేషన్స్ కూడాను మెన్ ప్రెసిడెంట్స్ అన్నమాట వాటికి. మళ్ళీ వాళ్ళందరూ యుఎస్లో ఉంటారు. అంటే అమెరికా నుంచి ఇండియా లాంటి దేశాల్లో చాలా విస్తృతంగా ఇలాంటి ఆర్గనైజేషన్స్ నడిపి మన వనరులన్నీ తీసుకెళ్ళి అటువైపు ఖర్చు పెడుతున్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే లోకల్ నుంచి గ్లోబల్కి వెళ్తాం, గ్లోబల్ నుంచి లోకల్కి రావట్లా, మనది పైకి పంపిద్దాం, మనం ఇక్కడి నుంచి ఎదుగుదాం. వాళ్ళు ఎవరియో మనం తీసుకొచ్చి వాళ్ళు మనం పుష్ చేయొద్దు అని. గ్లోబలైజేషన్ జరుగుతుంది, ప్రపంచీకరణ జరుగుతుంది, కాదనట్లేదు. కానీ స్థానికంగా మనం ఎప్పుడు బలపడతాం? ముందర స్థానికంగా బలపడాలి. ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు, గిగ్ ఎకనామీ, హౌస్ వైఫ్స్, ఇప్పుడే బయటకు వచ్చిన ఏమైనా మొదలు పెట్టుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ముందర స్ట్రెంగ్త్ కావాలి. అలా బాగుపడితేనే భారతదేశం బాగుపడదు. భారతదేశం యొక్క డెవలప్మెంట్ అంతా ఎక్కడుందంటే రూట్ లెవెల్లో ఉంది. సిటీస్లోనూ వాటిల్లోనూ కాదు, ఈ రూట్ లెవెల్లో ఉంది. రూట్ లెవెల్లో మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతామో, ఈ మధ్యలో మీడియేటర్స్ ఎక్కువైపోయారు, బ్రోకర్లు ఎక్కువైపోయారు, కమిషనర్లు ఎక్కువైపోయారు. చిన్న రేట్కి ఇక్కడ కొని సిటీస్లోనూ కాస్మోపాలిటన్, మెట్రోపాలిటన్లో ఎక్కువ రేట్లకి పెద్ద పెద్ద స్టోర్ల్లో పెట్టి అమ్మేస్తున్నారు. కానీ మీరే డైరెక్ట్ అయిపోండి కస్టమర్కి. ఆన్లైన్లో మీరే డైరెక్ట్ అయిపోండి, మీరు పెట్టుకున్న ప్రైస్కే ఇచ్చేయండి. ఆఫ్లైన్లో మీకు మీరే ఒక జట్టుగా తయారవ్వండి. అలాంటప్పుడు ఏదైనా విపత్తు వచ్చినా కూడా మీకు భయం వేస్తుందా? ఎక్కడైనా లో అవుతున్నా కూడా మీకు భయం వేస్తుందా? అందుకు డిజిటల్ మహిళ సంఘాలు పెట్టామన్నమాట. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుని అధిష్టానికి మీరు అందరూ సపోర్ట్ చేయాలి. యూఆర్ నాట్ నార్మల్ ఉమెన్ నౌ. సంఘంలో మీరు ఒక కేటగిరీ ఫిక్స్ చేసుకుని కూర్చున్నారంటే యూఆర్ నాట్ నార్మల్ ఉమెన్. యూ స్టార్టెడ్ సంథింగ్, అట్లీస్ట్ యూ కేమ్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్. ఏదో ఒకటి మొదలు పెట్టారు, ఏదో ఒకటి చేద్దామని ధైర్యం చేశారు. ఆ ఒక్క మొదట అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా. కానీ మీరు మొదట అడిగేశారుగా. మీలో సకానికి సగం మంది డిజిటల్ మహిళకు వచ్చాకనే కదా ఏదో ఒకటి మొదలు పెట్టుకున్న వాళ్ళు. మీరు నార్మల్గా ఉండదు ఇంకా. కాబట్టి గర్వంగా ఉండండి. వీళ్ళు ఏం చేసినా సపోర్ట్ చేయండి. వాళ్ళు ఏం చేసినా వాళ్ళ స్వలాభం కోసమో మా స్వలాభం కోసమో కాదు, మీ అందరి కోసం. ఏలూరు మొదలుపెట్టినప్పుడు అసలు ఎవరైనా లీడర్షిప్ తీసుకుంటారో లేదో డౌట్ వచ్చింది. తక్కువని వచ్చారు వీళ్ళు, చాలా ఫేస్ చేశారు. నాకు పర్సనల్గా తెలుసుకోవడం అంటే ఇది మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఈరోజు ఇక్కడ వరకు రావడం కోసం చాలామంది వెనక్కి లాగారు, చాలామంది చాలా మాటలు అన్నారు. అయినా కూడా ఆవిడ ఎక్కడ ఆగలేదు పాపం. ఆవిడని జయించుకుని మిమ్మల్ని అందరికీ సర్ది చెప్పి అధిష్టానం అందరితో కలిసి సెక్రటరీ, ట్రెజరర్, గ్రోత్ ఆఫీసర్, ట్రైనింగ్ ఆఫీసర్ అందరూ ఒక జట్టుగా ఫామ్ అయ్యి ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే మిగతా సంఘాలు ఎలా ఉన్నా ఏలూరులో మామూలు విషయం కాదు. ఎందుకనో కొంచెం బ్లడ్ స్లో అయింది ఏలూరుది. ముందర ఇది కాదు, ముందర మూలం ఏలూరు మూలం ఇది కాదు. కానీ ఎందుకో స్లో అయింది అనిపిస్తుంది నాకు. కొంచెం స్పీడ్ అవ్వాలి, బ్లడ్ పంపింగ్ ఇంకా ఫాస్ట్గా జరగాలి, వ్యాపారం కూడా ఇంకొంచెం జోరుగా హుషారుగా జరగాలి. అలా జరుగుతుందని అందరూ ప్రామిస్ చేస్తారా? నేను గట్టిగా అరవలేను కానీ ఈ పరిస్థితుల్లో. బట్ ఎవ్రీబడి ఇంకొంచెం హుషారు అవ్వండి అమ్మా. 3x అవ్వాలి ఇంకా. ఓకే, పెద్దగా వద్దు,
మీరు చేసే దాని మీద 3 ఇంతలు ఎదగండి చాలు. మీకు తెలుసు కదా, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, గుంటూరు, హైదరాబాద్లో 8 సంఘాలు, ఈరోజు ఏలూరు, తణుకు, తిరుపతి, బెంగళూరు, అనంతపూరు, నిజామాబాదు, మళ్ళీ కాకినాడ, అనపర్తి, నిజామాబాద్, ఖమ్మం అన్నీ పెట్టుకుంటూ వెళ్తున్నాం. కరెక్ట్గాను ఇది నవంబర్ కదా, 2026 డిసెంబర్కి మీరు 80 to 100 సంఘాలు చూస్తారు. 80 to 100 సంఘాల్లో ఒక్కో సంఘం 100 మంది అంటే 10,000 మంది సంఘమిత్రాలు ఉంటారు. మీ 10,000 మంది కూడా ప్రొడక్ట్ యాప్లో లిస్ట్ అవుతుంది. నేను ఇంకో బెనిఫిట్ కూడా ఇస్తున్నాను. అటు ఆన్లైన్ చేసుకోండి, ఇటు ఆఫ్లైన్ చేసుకోండి, పాన్ ఇండియా కూడా చేసుకోండి. యాప్లో మన సంఘమిత్రాలు ఎక్కడున్నా కూడా అందులో ఒకళ్ళు 1-to-1 కమ్యూనికేట్ అవుతూ ఉంటారు కాబట్టి అలా కూడా చేసుకోండి. అన్నీ మేము ఇస్తున్నాం. ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీది. ఇంకా కష్టపడాలి. ఇంకా దృఢంగా శక్తి, సంపద, స్వేచ్ఛ అనే నినాదం మీ మైండ్లో చాలా స్ట్రాంగ్ అయిపోవాలి. ప్రతిరోజు కూడా మీరు అందరూ ఒకరికొకళ్ళు కనెక్ట్ అవ్వాలి. ఏదో పరంగా ఎవరికో ఒకరికి. వై ఫ్రమ్ డిజిటల్ మహిళ, సెల్ టు డిజిటల్ మహిళ మీరు బాగా రూట్ చేసేసుకోవాలి మీలో. ఇప్పుడు చిన్న ప్లే ఆడదాం. ఓకే, టీమ్ ఏ, టీమ్ బి, ప్లే. ఐ వాంట్ దిస్ కాంటాక్ట్ అని మీ వాట్సాప్ గ్రూప్లో పెడితే మన వాళ్ళు ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు. అది మనకు అర్జెంట్ కాదు, ఒక వారంలో వచ్చినా పర్వాలేదు అన్నప్పుడు ప్రెసిడెంట్ గారికి, అధిష్టానికి చెప్పండి. వాళ్ళు ఏం చేస్తారు? అధిష్టాన్ అందరూ ఒక గ్రూప్ మళ్ళీ ఉన్నారు, వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా గ్రూప్ ఉన్నారు. వాళ్ళు అందులో పెట్టి మీకు కావాల్సిన కాంటాక్ట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర స్పైసెస్ ఎవరైనా ఉన్నారో ఏలూరులో? ఎవరు లేరు, కానీ స్పైసెస్ హోల్సేల్గా రావాల్సి వచ్చింది. మనకి చెన్నైలోను, కేరళలోను, వైజాగ్లోను హోల్సేల్ స్పైసెస్ ఉన్నారు. మీరు అధిష్టానంలో నెంబర్ పెట్టగానే హోల్సేల్ కాంటాక్ట్స్ మేము ఇస్తాం, వాళ్ళ దగ్గర తెచ్చుకోండి. అంటే ప్రపంచం మొత్తం లా ఆఫ్ కర్మ మీద వర్కౌట్ అవుతుంది. మనం ఇస్తేనే మనకు వస్తుంది. అలాగే రిపీట్, మనం ఇస్తేనే మనకు వస్తుంది. మనలో మనము, మనలో మనం ఇచ్చుకుంటే మనకు వస్తుంది అనమాట, లేకపోతే రాదు. మనం బయట ఎక్కడెక్కడికో మన రిక్వైర్మెంట్స్ కొనేసుకుని మన దగ్గర డిజిటల్ మహిళలు కొనుక్కోవాలంటే అంతకన్నా మూర్ఖత్వం ఉండదు. నువ్వు మనోళ్ళ దగ్గర కొనుక్కుంటే కదా వాళ్ళు కూడా నీ దగ్గర ఒకసారి కొనుక్కోవాలని అనుకుంటారు. కాబట్టి ఈ ఐక్యత మీ అందరిలో కూడా ఉండాలి. మీరు ఆ లైవ్ కోర్సుల్లో 3 నెలలు ఉంటారు, తర్వాత 1 సంవత్సరం ఉంటారు, లేకపోతే అలా ఉంటారు. కానీ ఇలాంటి సంఘాల్లో భాగమైనప్పుడు జీవితకాలం డిజిటల్ మహిళకి అసోసియేట్ అయి ఉంటారనమాట. మేము ప్రతి ఆల్టర్నేటివ్ డే కూడా మిమ్మల్ని ఇంకొంచెం ఉత్తేజపరచడానికి మోటివేషనల్ వాయిస్ నోట్స్ కూడా పెడుతున్నాం. ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు? ఇది ఏంటంటే ఒక్కోసారి జీవితం అన్నిసార్లు ప్లెయిన్గా ఉండదు. ఒక్కోసారి డౌన్ అవుతూ ఉంటాం, ఒక్కోసారి రైజ్ అవుతూ ఉంటాం. అలాంటప్పుడు ఏ ఒక్క మాట మన జీవితాన్ని మార్చేస్తుందో తెలియదు. ఏ ఒక్క మాట ఆవేశపూర్వక డెసిషన్స్ని ఆపుతుందో తెలీదు. కాబట్టి అవి రెగ్యులర్గా ఉండండి. అలాగే నెలకి 2 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అధిష్టానంలో ఉన్న వాళ్ళకి, 1 కానీ 2 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవ్వండి. అన్నిటిలో నేర్చుకోండి. నిరంతరంగా ఎవరైతే విద్యార్థి అయి ఉంటారో వాళ్ళే వ్యాపారంలో కూడా బాగా సంపాదించుకోగలుగుతారు. సో అందరూ కూడా చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకుని రెగ్యులర్గా సిస్టమ్ని ఫాలో అవుతూ ఫిబ్రవరి 12న అవార్డ్స్ నైట్ ఉంటుంది. మీలో ఎవరు బెస్ట్ బిజినెస్ చేసుకుంటున్నారో, మీ అధిష్టానంలో ఎవరు బెస్ట్ పెర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఆన్ స్టేజ్ అవార్డ్స్ ఉంటాయి. అలాగే మీరు అందరూ కలిపి ఒక కల్చరల్ పెర్ఫార్మెన్స్ కూడా చేయాలి స్టేజ్ మీద. ఆ రోజు బెస్ట్ కల్చరల్ పెర్ఫార్మెన్స్ కూడా ఇస్తాం. మీరు మొత్తం గమనిస్తూ ఉంటే స్కూల్లో ఆగిపోయిన మీ చదువు మళ్ళీ మొదలు పెట్టిస్తున్నాం. స్కూల్లో ఆగిపోయిన మీ అల్లరి చిల్లర పనులు మళ్ళీ మొదలు పెట్టిస్తున్నాం. స్కూల్లో ఆగిపోయిన మీ ఆశయాలు, ఆశలు మళ్ళీ మొదలు పెట్టేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా చక్కగా డిజిటల్ మహిళని, సంఘాలని స్థానికంగా కూడా బలపరుచుకుని గ్రో అవ్వండి. ఆల్ ది బెస్ట్ అండ్ విషింగ్ యూ ఆల్ గుడ్ లక్.
నేను ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా చేస్తున్నానండి. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. చాగంటి కోటేశ్వరరావు గారు ఒక ప్రవచనంలో చెప్పారు ఏమనంటే, అరుణాచలానికి వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత మీ జీవితం చూసుకోమని. సేమ్ అలాగే నేను డిజిటల్ మహిళకి రాకముందు వచ్చిన తర్వాత నా జీవితం ఎంత మారిందనేది నా ఫ్యామిలీకి అర్థమవుతుంది. ఫస్ట్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను డిజిటల్ మహిళకి వచ్చేటప్పటికి నాకు 50,000, ఈరోజు 1,80,000 అండి నాకు ఇన్కమ్ అనేది డిజిటల్ మహిళలో ఒక బై ప్రోడక్ట్ అయిపోతుంది. కానీ మేడంని చూడగానే వాళ్ళ పాప, నేను నిన్న కూడా చెప్తున్నా మేడంకి, ఏం భలే మారిపోయారు మీరు ఫస్ట్ కాల్కి ఇప్పటికి అని. ముందర హ్యాపీనెస్ వచ్చేస్తుంది డిజిటల్ మహిళలో. ఎక్కడ సంతోషం ఉంటే అక్కడ లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుంది. తర్వాత ఇంకా ఆవిడ ఎక్కడికి వెళ్తుంది, వేరే ఆప్షన్ ఏముంది ఆవిడకి, వస్తుంది ఇంకా అలాగా. కాబట్టి అందరూ ముందర సంతోషంగా ఉండండి, మంచి మైండ్ సెట్తో ఉండండి, ఎవరి మీద నెగిటివిటీ అది మాట్లాడకండి, ఎవరిని బ్లేమ్ చేయకండి, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఆటోమేటిక్గా డబ్బులు స్వేచ్ఛ వస్తాయి. అందుకే డిజిటల్ మహిళ శక్తి, సంపద, స్వేచ్ఛ. థ్యాంక్ యూ. నా పేరు గజలక్ష్మి అండి. మాది హ్యాండ్లూమ్ శారీస్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్. నా పేరు విజయ అండి. నేను చుదిమేళ నుంచి వచ్చాను. నేను క్లాత్ హ్యాండ్ బ్యాగ్స్ స్టిచ్ చేస్తానండి. పేరు హిమజ, నేను ఏలూరు నుండి. నేను సంజీవని న్యాచురల్స్లో ఎంప్లాయీగా చేస్తున్నానండి. నా పేరు హేమలత. నేను మ్యామ్ ఇచ్చిన సజెషన్తోనే స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను మ్యామ్. సో నా నీష్ వచ్చి న్యూలీ వెడ్స్ కోచ్ మ్యామ్. నా పేరు శాంతి, చింతలపూడి నుంచి మ్యామ్, బోటిక్ శారీ రీసేలింగ్. నమస్తే మేడం, నా పేరు స్వరూప అండి, మాది కోవాలంక విలేజ్ అండి. నేను పెయింటింగ్ వేస్తాను. ధనిక బుక్ కూడా చదువుతున్నాను. అది చదువుతున్నంతసేపు మనం ఏం మిస్ అయ్యామో మనం మళ్ళీ అది మరి గుర్తుకొస్తుంది. ఉమెన్లో ఉన్న సత్తా ఎవరికి వాళ్ళకి తెలియదు. యాక్చువల్లీ మీరు అది బయటకు తీసుకొస్తున్నారు. నా పేరు ప్రమీల మేడం, నేను టైలరింగ్ చేస్తాను. ఆర్ఆర్పేటలో షాప్ ఉంది. నా పేరు అనిత, నేను నల్లజర్ నుంచి స్టార్ట్ అయ్యాను. సో నా నీష్ వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ జూట్ బ్యాగ్స్ సెట్ చేస్తున్నాను. నా పేరు శ్రీలక్ష్మి, బ్యూటీషియన్ అండ్ నేను పార్లర్ కూడా వర్క్ చేస్తున్నాను మేడం. నా పేరు మౌనిక, పెరగగూడెం అనే గ్రామం నుంచి వచ్చానండి. మీరు చెప్పినప్పుడే స్టార్ట్ చేసాం మేడం కస్టమైజ్ గిఫ్ట్స్. ఇప్పుడు అలాగే టీషర్ట్ ఓన్ క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసాం మ్యామ్. నా పేరు కనకదుర్గ, నేను డోల్డర్ పేరెంటింగ్ కోచ్ మ్యామ్. నేను భీమడోల్ దగ్గర నుండి వచ్చాను. నా పేరు శిరీష మేడం, నేను ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ అయ్యాను మేడం. నేను మాధవి, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నానండి. అండ్ నేను కామారకోట్ నుంచి జాయిన్ అయ్యానండి. నా పేరు నీరజ, నేను విజయరాయ్ నుంచి వచ్చాను. నేను శారీస్ బిజినెస్ చేస్తాను. నా పేరు రోజా. మీరు నాకు సలహా ఇచ్చారు నీట్ క్లారిటీ అప్పుడు, ఏదైనా హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేసుకో నీకు బాగుంటుంది బిజినెస్ అని. మీ మాట ప్రకారమే అదే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. దాంతోపాటు డిఆర్ నేచురల్ హెయిర్ ఆయిల్ కూడా పెట్టుకున్నాను. నా శాలరీ కాకుండా హెయిర్ ఆయిలే కానీ హాస్పిటలే కానీ 20,000 చేస్తున్నాను మేడం 3 months నుంచి. నా పేరు లక్ష్మీ ప్రసన్న అండి, నేను పోస్టల్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ నేను లైఫ్ స్కిల్స్ కోచ్గా డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యాను. కానీ మేడం 1-to-1 సెషన్ కంప్లీట్ అయిన తర్వాత నా నీష్ని మార్చుకొని ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మీద కాంటెంట్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏలూరు ఆశ్లేష మేడం. నేను హెర్బల్ ఆయిల్, షాంపూ, సున్నిపిండి తయారు చేస్తున్నాను. రేవతి అండి నా పేరు, డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ అండి నేను చేసేది. థ్యాంక్ యూ ఆల్. నా పేరు సాయిలక్ష్మి అండి, మధురం హోమ్ ఫుడ్స్ నుంచి. నేను ఇందులో జాయిన్ అవ్వకముందు తర్వాత కూడా చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉందండి. హెల్త్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ చాలా చాలా ముందరకు వచ్చాను, కేవలం ఆశ్లేష మేడం వల్లే. నా పేరు నాగలక్ష్మి అండి, ఏలూరు నుంచి. నాది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ శారీ బిజినెస్ చేస్తానండి. నా పేరు గౌతమి, నేను నల్లజర్ల నుంచి వచ్చాను. నేను రీసెంట్గా నిన్న వెబినార్ అటెండ్ అయ్యి రిజిస్టర్ అయ్యి అది విన్నాను. తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చి రోజు ఇదంతా చూసి కంపల్సరీ జాయిన్ అయిపోవాలి. అసలు యాక్చువల్లీ ఇందులో మెంబర్గా అక్కడ కూర్చోవాలనే అంత యాంగ్జైటీతో వచ్చాను. కానీ యాజ్ పర్ ప్రాసెస్ 3 months సెషన్స్ జరిగిన తర్వాత ఇందులో జాయిన్ అవుతాము.
డిజిటల్ మహిళలో శక్తి అవార్డ్స్ అని ఉంటాయండి. ఎవరైతే సోషల్ మీడియా ఛాలెంజ్ చేశారో అలా ఏలూరు నుంచి 2 ఉన్నారండి. లెట్ us all invite them. 1 సాయి లక్ష్మి, సౌజన్య గారు. శక్తి అవార్డు ఏంటి అంటే ఫస్ట్ అవార్డు పేరు శక్తి అవార్డు. ఏంటి ఫస్ట్ అవార్డు పేరు? శక్తి అవార్డులో ఫస్ట్ మైండ్ సెట్ అంటే మార్నింగ్ రాగా మనీ రాగా కంప్లీట్గా రోజు వినాలి. మనం రోజు ఏవైతే వింటామో మనం అలా తయారవుతాం. మనం ఆ వ్యక్తిగా తయారవ్వకుండా సంపాదనలోకి వచ్చాక కూడా నిలబడదు. ముందర లక్ష్మీదేవి రావాలి అంటే ఆ వ్యక్తిగత మైండ్ సెట్ మారాలి ఫస్ట్. ఆ మైండ్ సెట్ ఇంప్రూవ్ చేసి సోషల్ మీడియా ఫౌండేషన్స్ నేర్పించి నేనేంటి అని మీకు క్లారిటీ తెప్పించి సోషల్ మీడియా స్ట్రాటజీ 30 రోజులు 30 పోస్టులు పెడితే ఈ అవార్డు వస్తుంది. తర్వాత అవార్డు డిజిటల్ మహిళ అచీవర్స్ అవార్డు. అంటే 3 సంపాదన డిజిటల్ మహిళలోకి వచ్చాక వస్తే డిజిటల్ మహిళ అచీవర్స్ అవార్డు. అంటే 20,000 కాస్త 60,000 అవ్వాలి. ఇక్కడ అచీవర్ అవార్డు ఎంతమంది తీసుకున్నారు? అచీవర్స్ అవార్డు తీసుకున్న వాళ్ళు వీళ్ళు అనమాట. సో వీళ్ళు 3 ఇన్కమ్కి వెళ్ళిన వాళ్ళు. అలాగే తర్వాత 3వ అవార్డు పేరు సూపర్ స్టార్ అవార్డు. సూపర్ స్టార్ అవార్డు ఎవరికంటే 3 నెలలు కన్సిస్టెంట్గా ₹1,00,000 క్రాస్ అయితే. మొన్న ఈవెంట్కి 13 మంది తీసుకున్నారు. నెలకి ₹1,00,000 దాటిన వాళ్ళు 13 మంది ఉన్నారనమాట. ఇన్నాళ్ళు సూపర్ స్టార్ వరకే ఉండేది. లాస్ట్ ఈవెంట్లో ఒక 2 మాకు మెసేజ్ చేశారు, సూపర్ స్టార్ సరేనండి, మరి మేము డిజిటల్ మహిళలోకి వచ్చాక మరి మాకు 25 లక్షల రెవెన్యూ వచ్చిందండి అన్నారు. అందుకు మహారాణి అవార్డు పెట్టాం. దేవిరెడ్డి గారు, రమ్యకృష్ణ గారు మహారాణి అవార్డు తీసుకున్నారు. ఏ మహిళ అయితే భూమి కొనుక్కుంటుందో డిజిటల్ మహిళలోకి వచ్చాక 100 గజాలైనా పర్వాలేదు, ఆ మహిళకి భూమి అవార్డు ఇద్దాము. ₹1,00,00,000 సంపాదించిన వాళ్ళకి 1 crore అవార్డు ఇద్దాము అనుకున్నాం. అంటే మీకు ఇక్కడ సర్కిల్ చిన్నది కాబట్టి అవన్నీ నిజంగా అచీవ్ చేయగలమా లేదా అని మీలో కొంత డౌట్ పడవచ్చు. కానీ ఈసారి మహారాణి అవార్డు ఫిబ్రవరి 13కి 4-5 మహారాణి అవార్డు తీసుకోబోతున్నారు. 10 మంది ఇంచుమించుగా భూమి అవార్డు తీసుకోబోతున్నారు. భూమి కొనుక్కున్నారు. ఇప్పటికీ ఒకళ్ళు రిజిస్టర్ అయిపోయారు 1 crore అవార్డుకి. ఒకళ్ళు 1 crore అవార్డుకి నామినేట్ చేసుకున్నారు. బ్యాంక్ అకౌంట్స్ అవి చెక్ చేయాలి ఇంకాను. అంటే ఇది సాధ్యం. నేను 1 crore అవార్డు తీసుకున్నప్పుడు చాలామందికి చెప్పాను, ఇది నేను చేయగలుగుతున్నానంటే మీరు చేయగలరు అని చెప్పాను. వాళ్ళు నిజం చేసే పనిలో ఉన్నారు. చాలా దగ్గరికి వచ్చేసారు వాళ్ళంతా. నేను చేయకుండా ఏది చేయమని ఎవరికి చెప్పను. నేను భూమి కొనుక్కున్నాగానే భూమి అవార్డు పెట్టాను అనమాట. అంటే వి జస్ట్ డోంట్ వాంట్ యూ టు ఫాలో అవర్ స్టెప్స్, వీ వాంట్ యూ టు క్రాస్ అస్. మీరందరూ అంతకు మించి వెళ్ళిపోవాలి. మేము ఏంటంటే వచ్చింది సేవా కార్యక్రమాలు దారిపోస్తూ ఉండవు. మీరు కొంచెం దాచుకుని భూమి బంగారం కొనుక్కోండి, కొంచెం సేవింగ్ చేసుకోండి. టోటల్ మెంబర్స్ 46 అండ్ టోటల్ సంఘమిత్రస్ 21, టోటల్ విజిటర్స్ 23. Thank you all for being on time and being presented. We truly appreciate the opportunity to discuss our business and prarambh to our Sangam. Your insights and perspective are extremely valuable and we look forward to exploring ways so we can collaborate further with meaningful opportunities and to stay connected. Thank you. Thank you so much. మనమే శక్తి, మనమే స్వేచ్ఛ, మనమే సంపద, ప్రపంచాన్ని మార్చే వెలుగు మనదే. డిజిటల్ మహిళ